హెవీ ఉందా? బరువుందా? రీడింగ్ 84,547 కిలోమీటర్లు. సో ఆటో గేర్ వర్షన్ మనకి క్లైమేట్ కంట్రోల్ ఏసీ చాలా బాగా వస్తుంది. బయట ఎండగా కూడా ఉంది, చాలా బాగా వస్తుంది, చాలా చల్లగా అయితే వస్తుంది ఏసీ. సో స్టీరింగ్ మీద మనకి ఎయిర్ బ్యాగ్, కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇక్కడ లోపల మనకి ఛార్జింగ్ సాకెట్ ఒకటి, పర్సనల్గా ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇది కప్ హోల్డర్, ఓకే, దాంట్లో కప్ పెట్టుకోవచ్చు. హ్యాష్ ట్రే కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో బ్లూటూత్ సిస్టమ్, మ్యూజిక్, అదేవిధంగా ఇక్కడ ఏమన్నా మనం పూజకు సంబంధించిన సామాన్లు కానీ దేవుడికి సంబంధించినవి కానీ ఇందులో పెట్టుకోవచ్చు అండి. సో చూసారు కదా, 84,000 కిలోమీటర్ల చిల్లర అయితే తిరిగింది అది. సో స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి మనకి. స్పెట్స్ హోల్డరు, లైట్స్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ లుక్. ఇక మీకు బ్యాక్ లుక్ అయితే చూపిస్తా, అదిరిపోయింది లుక్ అయితే. బయట చాలా ఎండగా ఉంది. సో మీరైతే మొత్తం మన ఇంటీరియర్ పరంగా ఫ్రంట్ పోర్షన్ చూశారు కదా. సో ఇకపోతే మనం బ్యాక్ లుక్ అయితే చూపిస్తాం. నేను ఆల్మోస్ట్ ఇంజన్ కూడా చూపించాను మీకు ఏ విధంగా ఉందనేది. ఇక బ్యాక్ లుక్కి కనుక వస్తే సేమ్ మనకి డోర్ మీద ఉన్నటువంటి బ్యాక్ గ్లాసు బ్లాక్, అదేవిధంగా మనకి బీచ్ కలర్లో ఈ యొక్క ఇంటీరియర్ అయితే ఉంది. ఇకపోతే బ్యాక్ లుక్ చూసేద్దరు వీడియోలో. సో ఈ విధంగా మనకి బ్యాక్ లుక్ అయితే ఉంటుంది. మొత్తం కూడా సెంట్రల్ ఏసీ, బ్లోయర్స్ అన్నీ కూడా పైన ఉంటాయండి. మనకి ఇక్కడ చూసారు కదా ఏసీ కోచ్ బస్సుల్లో ఎలా ఉంటుందో అలాగా బ్లోయర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి కంపెనీ టీవీ, ఎక్కువ వాడలేదు. దాని మీద ఉన్న స్క్రీన్ కవర్ కూడా అంతే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చండి, కంప్లీట్గా స్క్రీన్ కవర్ కూడా ఉంది మీకు వీడియోలో ఇప్పుడు కనపడుతుంది చూడండి. సో అదేవిధంగా మనకి ఫుట్ రెస్ట్ అండి, హైట్ కంపల్సరీ వెహికల్. సో మనకి ఇక్కడ పట్టుకోవడానికి కూడా మనకి హోల్డర్ ఉంటుంది, అది పట్టుకొని మనం వెహికల్లో ఎక్కాలి. హైట్ ఉంటుంది బండి. ఇక్కడ టీవీ అయితే మనకి ఉందండి. అదేవిధంగా మనకి క్యాబిన్ వైపు లైట్స్, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లోయర్ అండి, ఏసీ బ్లోయర్. మనం ఇక్కడ ముందు సైడ్ మనం ఆన్ చేసుకోవాలి. సో అదేవిధంగా మనకి ఈ యొక్క టీవీని మనం ఆపరేట్ చేయాలనుకుంటే జస్ట్ ఒక బటన్ నొక్కి దీన్ని అయితే ఓపెన్ చేసి మనం ఈ యొక్క టీవీని అనేది హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా సౌండ్కి సంబంధించినవి కూడా బండికి అయితే ఉన్నాయి. ఇంటీరియర్ పరంగా ఎక్స్టీరియర్ పరంగా చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది బండి.
ఈ వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. ఫైనల్లో మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం చూపించాలి. సో మిడిల్లో మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది బండిలో. సో ఫుల్లీ టాప్ అండ్ MUXలో మనకి ఇది ఆటో గేర్లో 4x2 వర్షన్ అండి. ఓకేనా, లుక్ అయితే చూసారు కదా. సో 4x2 వర్షను మనకి ఈ బండి 7 సీటర్లో వస్తుంది. 4x4 ఉంటుంది, 4x2 కూడా ఉంటుంది. మీరు ఇక్కడ చాబీలేకా మీరు ఇక్కడ చూడొచ్చు కండిషను, ఇష్యూస్కి సంబంధించిన బ్యాడ్జింగ్, అదేవిధంగా MUXకి సంబంధించిన బ్యాడ్జింగ్. ఓకేనా, సో ఈ విధంగా బ్యాడ్జింగ్ అయితే ఉంది. హైడ్రాలిక్ జస్ట్ మనం లాగి వదిలేస్తే అదే వెళ్ళిపోతుంది పైకి. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్, ఎప్పుడైనా క్యాంపింగ్కి వాటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. సీట్ కూడా బెండ్ అయితే చేసుకోవచ్చు. చూడదు 1 మినిట్. చూసారు కదా 7 సీటరు. సో అదేవిధంగా చూపించా జవాబు మనోడు ఆల్టింగ్ డ్రైవర్, అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాను నేను హైదరాబాద్లకి వాటికి. ఆంధ్రాలో కూడా చాలా చోట్ల చేశాడు, కంటైనర్ డ్రైవర్ ఒకప్పుడు. సో లుక్ చూసారు కదా ఏ విధంగా ఉందనేది. సో ఇకపోతే డీటెయిల్లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి ఒక టెస్ట్ డ్రైవ్ కూడా బండిదైతే చేద్దాం. మీరు కింద చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టెప్నీ టైర్ కండిషన్ అండి. మీరు కింద స్టెప్నీ టైరు, అదేవిధంగా కింద లైన్ ఏ విధంగా ఉందనేది కూడా చూడొచ్చు. ఇకపోతే ఒకసారి రా. సౌండ్ చేస్తుంది బండి, మనం కీ బయటికి తీసుకొచ్చాం కాబట్టి. సో అదేవిధంగా దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఇప్పుడు వీడియో దగ్గర రావాలా, సౌండ్లు అక్కడ బాగా వినపడతాయి. ఇక డీటెయిల్లోకి వెళ్దాం, తప్పదు మనకి. బయట స్మూత్గా ఉన్న లొకేషన్లో మొత్తం కూడా నేను చూపించలేను, నా వీడియో స్టైల్ ఇలానే ఉంటుంది. ఫస్ట్లో మొత్తం కూడా మౌనరాగాలే మొత్తం బండి అంతా చూపించిన తర్వాత ఫైనల్లో అయితే నేనైతే మాట్లాడతాను. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే 2017 మోడల్ అండి. ఇష్యూజు MUX వస్తుంది మనకి బండి పేరు. మనకి 4x2 ఆటో గేర్ వర్షను 2017 మోడలు. సో 2017 మోడలు బండి చూసుకున్నట్లయితే తక్కువ కిలోమీటర్స్ ఈ బండికి అసలు నథింగ్. ఇష్యూజు మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే ఈ బండి గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఏ విధంగా ఉంటుంది అనేది. 80,000 కిలోమీటర్ల చిల్లర అయితే తిరిగింది. నాన్ యాక్సిడెంటల్, కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఒక పీస్ పెయింట్ అయింది, ఫ్రంట్ బంపరు గీతలు ఉంటే ఇది మా బ్రదరే చేయించారు. ఇక ఇక్కడ మనకి ఈ యొక్క లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క పీస్ మనకి పెయింట్ అయితే అయింది. ఇకపోతే దీని యొక్క రన్నింగ్ వీడియో అయితే చూద్దాం. ప్రైజ్ వచ్చేసి మనకి ఈ బండి ప్రైజ్ వచ్చేసి 10,85,000గా అడుగుతున్నాం. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. దీని యొక్క లైఫ్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ సపరేట్ అయితే ఉంటుందండి. మీకు దీని యొక్క 2 తాళాలు ఉన్నాయి. 2వ తాళం వచ్చేసి మీకు అన్యూజ్డ్. ఇది రిమోట్, స్మార్ట్ రిమోట్ మనకి ఇష్యూస్ బ్యాడ్జింగ్తో అయితే ఉంది. మీరు ఇక్కడ చూసారు కదా స్మార్ట్ రిమోట్ ఇష్యూస్ బ్యాడ్జింగ్తో అయితే ఉంది. బ్లర్ అవుతుంది చూసుకో ఇక్కడ. సో ట్రైల్ అయితే వేస్తాను, చూడొచ్చు మీరు.
కూర్చోబెట్టు.